నమస్కారం, వెల్కమ్ టు ద ట్రూత్. నేను మూర్తి. అనుమానాలతో కొందరు, అభిప్రాయాలు కుదరక మరికొందరు, పప్పులో ఉప్పు లేదని ఇంకొందరు, చెప్పిన మాట వినడం లేదని మరికొందరు. ఇలా ఈ మధ్యకాలంలో విడాకులు అనేవి కామన్గా మారిపోయాయి. సమస్య చిన్నదే అయినా పరిష్కారం మాత్రం విడాకులే అన్నట్లుగా తయారైంది సమాజంలోని పరిస్థితి. కానీ కొన్ని పాశ్చాత్య దేశాల్లో మాత్రం విడాకులను పక్కన పెట్టి ఒక అద్భుత పరిష్కారాన్ని కనుగొన్నారు. దాని పేరే స్లీప్ డైవర్స్. అంటే ఒకే ఇంట్లో ఉంటూ ఒకే ఇంట్లో జీవిస్తున్న ఒకరికొకరు కలిసి ఉండకపోవడమే ఈ స్లీప్ డైవర్స్ ప్రత్యేకత. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అంటున్నారు ఆయా దేశాల్లోని ప్రజలు. ఇలా స్లీప్ డైవర్స్ పేరుతో ఒకే ఇంట్లో ఉండడం వల్ల వారి మధ్య మళ్ళీ ప్రేమ చిగురిస్తుందని, దానివల్ల శాశ్వతంగా విడిపోకుండానే మళ్ళీ కలిసి ఉండేందుకు అవకాశాలు మెరుగుపడతాయి అంటున్నారు. ఇంతకు ఏంటి ఈ స్లీప్ డ్రైవర్స్ అని తెలుసుకుందాం అనుకుంటున్నారా? రండి మరి. వైవాహిక జీవితంలో భార్యాభర్తలు కలిసి తమ శృంగార జీవితంలోని మధుర అనుభూతులను పొందాలని తపిస్తూ ఉంటారు. రాత్రైతే చాలు అలాంటి ఆలోచనలతో తమ భాగస్వామికి సంకేతాలను పంపిస్తూ ఉంటారు. ఇక పెళ్ళైన కొత్తలో అయితే చెప్పే పనే లేదు. వీలైనంత ఏకాంతం దొరికితే వైవాహిక జీవితాన్ని రసవత్తరంగా అనుభవిస్తూ ఉంటారు. అయితే రాను రాను ఈ టైపు లైఫ్ దూరం అయిపోతుందని అంటున్నారు. సాధారణంగా స్లీప్ డైవర్స్ అనేవి నిజమైన విడాకులు తగ్గుముఖం పట్టడానికి కూడా హెల్ప్ అవుతున్నాయి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇప్పుడు. సాధారణంగా భార్య భర్త వేర్వేరు గదుల్లో పడుకుంటూ ఉంటే విడాకులకు ఇది మొదటి స్టెప్ అనే భావన ఉంటూ ఉంటుంది. అయితే ఈ స్లీప్ డైవర్స్ వల్ల వీరిద్దరూ పడుకోవడం మాత్రమే కాకుండా విడివిడిగా తప్ప మిగిలినవన్నీ రెగ్యులర్గానే ఉంటాయని, పిల్లల బాధ్యతలు కుటుంబ బాధ్యతలు రొటీన్గానే జరుగుతూ ఉంటాయని చెబుతున్నారు. సాధారణంగా కలిసి పడుకునే సమయాల్లో కొందరికి కొన్ని రకాల వ్యక్తిగత అలవాట్లు ఉండడం వల్ల అవి జీవిత భాగస్వామికి కాస్త ఇబ్బందులు కూడా కలిగిస్తూ ఉంటాయి. ఉదాహరణకు గురక శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, దిండును కౌగిలించుకుని పడుకోవడం, అర్ధరాత్రి వరకు టీవీ చూడడం, సోషల్ మీడియాలో బిజీగా ఉండడం వంటివి కొందరు చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి పనులు అలవాట్లు భాగస్వామికి ఇబ్బందులను కలిగిస్తూ ఉంటాయి. అలా అని ఈ చిన్న చిన్న కారణాలతోనే బంధాన్ని నాశనం చేసుకోకుండా కావాల్సిన కార్యక్రమాలు పూర్తి చేసుకుని నిద్ర విడాకులు తీసుకుని ఎవరి గదుల్లో వారు పడుకుంటూ ఉంటారన్నమాట. దీనివల్ల ఎవరి అలవాట్లను వారు కాపాడుకుంటూనే ప్రశాంతంగా రాత్రులు లైట్స్ ఆఫ్ వేసుకుని పడుకోవాలని అనుకునేవారు ఆయా పనుల్లో ఉంటారు. టీవీ చూడాలి అనుకునేవారు ఆ పనిలో కూడా ఉండొచ్చు. అయితే చిన్న చిన్న కారణాలతో విడాకుల వరకు వెళ్లే జంటలకు ఈ స్లీప్ డివోర్స్ మంచి ఔషధంగా పనిచేస్తుందని అంటున్నారు నిపుణులు. ఈ స్లీప్ డివోర్స్ అనేవి బంధం పూర్తిగా దూరం కాకుండా బంధంలోని మాధుర్యాన్ని కాపాడుకోవడానికి ఒక చక్కటి మార్గం అని చెబుతున్నారు. స్లీప్ విడాకులు అంటే ఒకే మంచంలో కొంత సమయం గడపలేకపోవడం కాదు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కొన్ని గంటల పాటు మంచి నిద్రను పొందాలి అనుకోవడం మాత్రమే అని స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ స్లీప్ డైవర్స్ ఐడియా చాలా బాగుంది కదూ. గుడ్డి కన్నా మెల్ల మేలు అన్నట్లుగా.